పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో దేవుడు ఒక ఖరీదైన ప్రశ్న వేశారు. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా అని అడిగారు. మన భాషలో చెప్పాలంటే అది కూడా తెలియదా అని, ఈ మాత్రం కూడా తెలియదా అని. అది మీరంతా ఏం చేస్తున్నారు? అయ్యలారా, మీరు నా వైపు చూస్తే 4 మాటలు మీకు మనవి చేసుకోగలను. ఇప్పుడు ఆ పేజీ నెంబర్ చెప్పి లేకపోతే వదిలిపోద్ది. ఇంకా ఎదుగుతున్నారు బాబు, అసలు దరిద్రం అని. అది దొరికింది. అసలు మామూలుగా లేదు. అది ఎంత ఇంకా దొరకలా. సరే బిడ్డలారా, ఏం పర్వాలేదు. రాజధాని పాస్టర్ గారు తెగ చదివేస్తున్నాడు. ఇప్పుడు కొడుకు పెళ్లి చేసాక తీరుబాటు దొరుకుంటుంది బాగా. మొత్తం అధ్యాయం చదివేస్తున్నావు నాన్న, నన్ను చూడు. దేవునికి స్తోత్రం. ఎలక్షన్ల దగ్గరికి వస్తున్నప్పుడు అందరూ ఏం ప్రార్థనలు చేస్తారు? ఏం గొడవలు జరగకూడదు ప్రభా, అనవసరమైన హత్యలు జరగకూడదు, లేనిపోయిన అవినీతి జరగకూడదు, డబ్బు పారకూడదు, లేనిపోని కొట్లాటలు జరగకూడదు, అంత ప్రశాంతంగా జరగాలి, నిష్పాక్షికంగా జరగాలి, నీ చిత్తంలో ఎంపిక అవ్వాలి, ఎన్ని చేస్తారుగా. దీనికి అదనంగా నేను చేసేది ఒకటి, మా పాస్టర్లు అందులో పడకుండా చూడు ప్రభా అని. అవన్నిటికీ ఆమె అని చెప్పి లాస్ట్లో ఇది కూడా చేస్తాను నేను. అయ్యా మా వాళ్ళు ఎట్టయినా నువ్వు ఆపయ్యా, వీళ్ళు సిలువ జెండాకు తోడుగా ఏదన్నా బట్టికెళ్ళి ఇలా ఉన్నారు నాయన. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆటో మీద రాసినట్టు, అందరూ మారాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత మీ అందరికి వందనాలు. ప్రియులారా, నారీమణి, అది నీకు తెలియకపోయినా మీరు నా వైపు చూస్తే తప్ప నేను చెప్పలేనన్న సంగతి మీకు ఇంకా అర్థం కాకపోతేనే పావుగంట పోయింది అప్పుడే. ప్రియులారా, నారీ అంటే స్త్రీ, నరులో నుండి తీయబడింది కనుక నారీ అని ఆదాము గారు అన్నారు. ఎవరికైనా పేరు పెట్టింది ఆయనేగా. నారీమణి అంటే ఆ నారీలలో అధిక సుందరివని 5:10 అన్నాడు చూడు, అలా అన్నమాట. ఎందరో స్త్రీలు ఉన్నారు, అందులో నువ్వు శ్రేష్టమైన దానవు అని. నారీమణి అంటే స్త్రీ సమూహములో నువ్వు తలమానికం, శిఖరమాయం. యు ఆర్ ఎట్ ద పీక్స్. అంటే స్త్రీలలో నీ స్థానము సర్వోత్తమం, ఎదిగిన బలపడిన ఉన్నత స్థానమునకు చెందిన వ్యక్తివి నీవు. అలాంటి నీకు ఇది తెలియకపోవడం ఏమిటి? మీరు ఆలకించారన్నమాట. నీకు కూడా తెలియకపోవడమా అనే మాటలోని ఆంతర్యం ఏమనగా, ఆమెకు, ఆ అశ్వలమ్మితికి, పరమగీత కన్యకకు, ఆ నారీమణికి, ఆ పావురానికి, ఆ గువ్వకి, ఆ మూత వేయబడ్డ జలకూపానికి, అద్భుతమైనటువంటి ఉద్యానవనానికి, దేవుని ప్రాణేశ్వరికి, ప్రియ సఖికి ఇది తెలియకపోవట బహు విచారకరమని ప్రభువే వాపోవచ్చున్నాడు. ఎందుకు అంటే ఆమె శరీర సంబంధమైన వ్యక్తి కాదు,
శరీరమును ప్రేమించిన వ్యక్తి కాదు. లౌకికంగా ప్రాపంచిక జీవన శైలికి అలవాటు పడ్డ మనిషి కాదు. ఆమె తన యవ్వన ప్రాయములోనే తన యవ్వన జీవితాన్ని ద్రాక్ష తోటకి కావలిగా ఖర్చు పెట్టిన మనిషి. బహు సౌందర్యవంతురాలైనను ద్రాక్ష తోటకు కాపుగా ఆసి ఎండకు కాలి మాడిపోయిన సాక్ష్యాన్ని తాను చెప్పింది. ఇలారా నా ముఖం చూడండి. ఇప్పుడు చదువుకుంటారండి బైబిల్? మీ సంఘాలు ఇదే నేర్పారు మీకు క్రమం? వాక్యం ప్రకటిస్తున్నప్పుడు బైబిల్ చదువుకోమనా? మరప్పుడే ప్రార్థన చేసేటప్పుడు చూస్తారా కళ్ళు తెరిచి? మరి దేనికైనా పద్ధతి పాడు ఏడవాలి కదా. సండే స్కూల్ పిల్లలు చెప్పినప్పుడు 10 సార్లు చెప్పుకునేది ఏమిటి సేవకులకి? ఏకీభవించే సౌజన్యం లేకపోతే క్రైస్తవ్యం వేస్ట్. అసలు ఎవరి పాటికి వాళ్ళు ఉంటే ఇంకా క్రైస్తవ్యం ఎందుకు? ఓ బైబిల్ మీద అపార ప్రేమ నుండి ఇప్పుడు తెగ చదివేయడం అక్రమ క్రైస్తవ్యం. అది చిన్నప్పటి నుంచి సరి చేసేవాడు లేక అటు తయారైన బాపతి. మారు మనసు పొందిన వాళ్ళు మాత్రం స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసు ప్రభువారు మత్తయి సువార్తలో ఒక శతాధిపతిని గురించి ఆశ్చర్యపోయిన సంఘటన గుర్తుందా? నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, నేను సహాధికారముకు లోబడిన వాడిని అన్నాడు. నేను 100 మంది మీద ఆఫీసర్ని, శతాధిపతిని, ఒకరిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. అయినా నేను కూడా అధికారానికి మన చేతి కింద 100 మంది ఉన్నా మనం కూడా లోబడాలని వాక్యం చెప్తున్నా. ఆశ్చర్యపోయి మురిచిపోయి ఆనందపడిపోయి శబాష్ అన్నాడు యేసు ప్రభు. నీకు తెలుస్తలేదు, ఓ తెగ ఎత్తికెత్తనావు బైబిల్. చివరికి అర్థమే సత్తలేదు. తలకాయ నొప్పి వచ్చినప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోద్ది. మందులు సేపు మొత్తం కొనుక్కొచ్చుకొని ఈపు కట్టు తిరిగితే తలనొప్పి తగ్గదు. నువ్వు ఎన్ని మొత్తేవాడికి లోపల మింగి చచ్చింది ఏముంది? అది నీకు తెలియకపోయినా ఎందుకన్నాడు? సేవానుభవాలు లేని వ్యక్తి కాదు కదా, ఆత్మానుభవాలు లేని వ్యక్తి కాదు కదా. ఆవిడ ఏమంటోంది యేసు ప్రభు వారిని? నా ప్రాణప్రియుడా అనలా. అంటే ఏంటి అర్థం? నువ్వు నా ప్రాణమున కంటే నాకు ప్రియమైన వాడివని. 2 అర్థాలు గత 15 ఏళ్ళుగా చెబుతున్నాను నేను. ఒకటి, నువ్వు నా ప్రాణమునకు ప్రియమైన వాడు అని అర్థం ప్రాణప్రియుడా అంటే. రెండవది, అవసరమైతే ప్రాణం కంటే కూడా నువ్వే నాకు ప్రియం అంటే. ప్రాణమా ప్రభు అంటే ప్రభువే అని ప్రాణం వదిలేస్తాననే రకం. అలాంటి వాళ్ళు బైబిల్లో ఎంతమంది లేరు? మనం ఎంతమందిని భక్తులను చూడలే ఆ చివరి నుంచి చివరి వరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కాదన్నమాట. ఎంత గొప్ప మాట. నేను దాన్ని ధ్యానించడానికి ఉపక్రమించినప్పుడు వ్యాఖ్యానించే అర్హత నాకు లేదనిపించింది. అబ్బాబ్బాబ్బా, ఎంత పెద్ద మాట. మరణం వరకు ప్రాణమును ప్రేమించబోదు ఇంకెప్పుడు ప్రేమిస్తారు? తమ జీవించిన కాలములో వారి జీవితం మీద ఆశ పెంచుకోలేదంటే వాళ్ళని ఏమనాలి? పరిశుద్ధులు అనాలి. అంతే, ఇంకేమి లేదు మాట్లాడడానికి. ఆ క్వాలిటీ వేరు సార్. అది మరణం వరకు ప్రాణాన్ని ప్రేమించలేదంట. మరేం ప్రేమించారంటే కేవలం ప్రభువే. ఎందుకు బతుకుతున్నావు అంటే ప్రభు, ఎందుకు తింటున్నావు అంటే ప్రభు కోసం, ఎందుకు తిరుగుతున్నావు అంటే ప్రభు రాజ్యం కోసం, ఏం చేస్తున్నావు అంటే ప్రభు చిత్తం, నీ తాపత్రయం అంటే ప్రభునామ మహిమ. ఒరేయ్, నీకోసం నువ్వు బతకమంటది ఎప్పుడూ లేదన్నాడు. అట్టంటే ఏమనాలి? పిచ్చోడు అంటది లోకం, బైబిల్ పరిశోధన అంటది. అంతే కదా. పౌలయ్య గారు ఏమన్నారు? మీ దృష్టికి నీ వెర్రివాడు కొన్నానా? అవునులే, వెర్రివాడిని. ఎందుకంటే ఈ పిచ్చి నీకు ఎక్కితే తప్ప నీకు అర్థమవుతుంది. నీకు అర్థమై సావదు. పొద్దుగూకులు మోకాళ్ళు ఏందిరా, పొద్దుగూకులు ఏడ్చేది ఏందిరా, శుభ్రం నవ్వుతా తులుతా బతకుండా. ప్రభు మాకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆవలి పక్కన కొంచెం సిటీకి బాగా చివర కాసింత జాగా కొనుక్కొని మందిరం కట్టుకుని కురిపించాడు. అది లేనప్పుడు అద్దెకుంటూ అలాగా మందిరం ప్రార్థన, ఆదివారం ఆరాధన స్టీల్ ప్లాంట్లు ఎవరో ఒకరు చోట పెట్టినా ఉండటం మటుకు ఒక అద్దెంట్లో ఉండి వెళ్ళే చేసేవా. ఈ 7-8 ఏళ్ల కాలంలో 4 కొంపలు మారాం. మా వాళ్ళు ఏంటి ఓనర్ కంప్లైంట్ అంటే పొద్దున్న లేచి ఏడుతున్నామంట. కొంపకు దరిద్రం. పొద్దున్న లేచి ఏడవ బాకుండా ముందు అందులో పైగా ఆడపిల్లలు ఏడిపిన పడుతుంది మీ ఇంట్లో. ఇంటికి దరిద్రం. అసలు నువ్వే మా కూడా ఆడపిల్లలు ఏడిపిస్తున్నావు అన్నారు నన్ను.
ఆడపిల్లి ఏడుపు ఇంటికి దరిద్రం అండి, అట్లా ఉండకూడదు, అర్జెంట్ కాల్ చేసేయమంటే, అయ్యా మేము ఇక్కడ సంఘం పెట్టలేదుగా, మీకు డమ్ములు కొట్టి సౌండ్ పెట్టి గోల్ చేయలేదుగా, ఏడో స్టీల్ ప్యాన్లు వేసుకుని వచ్చి రాత్రికి పడుకొని పొద్దున్న లేచి పోతున్నాం అయ్యా అంటే వెళ్ళే ముందు ఏడిచి వెళ్తున్నావుగా. 5-6 కొంపలు మారామండి. అయ్యా మీ అందరి కోసం వచ్చి ఆడో మా కోసం ఏడిచేది ఏంది అన్నారు. అందులో 2-3 మారారు దేవుని కృపలో. వాళ్ళకి ఇప్పుడు ఏడు పట్టుకుంది. మీరెందుకు ఏడుతున్నారా? అదే పరిస్థితి వచ్చింది. ఇంకా మారిన ఆ పక్కనోడు ఉన్నాడు చూడు, ఆడంటాడు, ఆడంటించిపోయాడు. స్తోత్రం. నేను అనేది ఏంటంటే ప్రకృతి సంబంధికి ఆత్మ విషయములు అర్థంగా ఉన్నాడు కదా. అవి ఆత్మచేతని వివేచింపదగును కానీ ప్రకృతి సంబంధికి అవి ఎంత మాత్రం కూడా అర్థం కావు, వెర్రితనంగా ఉంటాయి. ఏం పిచ్చా, చేదస్తామా, మెట్లా, ఇలాంటి పదాలు ఎన్నైనా వాడతాడు. ఈ బిడ్డ అట్లాంటిదండి. తన ప్రాణాన్ని ఎప్పుడు ప్రేమించిన బిడ్డ కాదు. తన ప్రాణం కంటే ప్రభు అంటేనే పిచ్చి ప్రేమ. పోని ఉట్టి ప్రేమేనా సబ్జెక్ట్ లేదా అంటే, తన అన్నయ్యలు ద్రాక్ష తోటకు కావలి పెడితే పంటను, తోటను, యవనాన్ని, ఆరోగ్యాన్ని పనంగా పెట్టి కాపాడిన బిడ్డ. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అంతేనా? అంతేకాదు, ఆమెకు చాలా ముచ్చట్లు తెలుసు. పిచ్చి ప్రేమే కాదు, ఫుల్ సబ్జెక్ట్ ఉన్న మనిషి. ఏమేముంటుందంటే, నా ప్రాణప్రియుడు నీ మందనెచ్చరమేపుదువో అంటే, ఒక సంఘం బాగుందని చూసి వెళ్ళి జాయిన్ అయింది. కొంతకాలానికి జతగాండ్ల మందని అర్థమైపోయింది. ఆ వివేచన కలిగిన మనిషి. తొలుత మంచి చర్చి వెళ్ళి ఇదే బైబిల్, ఇదే పాటల పుస్తకం కదా, మన పాటలు హల్లెలూయా స్తుతి, మరి ఇది మంది అనుకొని జ్వరపడ్డా. తీరబోతే ఇక్కడ అంతా అసలు నడిపింపు లేదు, ఉపదేశం లేదు, అభిషేకం లేదు. ఒరే ఇదంతా తేడా కొందరని అయినా అని మోకాలు లేచింది. ప్రభువా, ఇక్కడ నేను దెబ్బతిన్నా. ఇది నీ మంద కాదు, ఇది ప్రియుని మంద కాదు, ఇది జతగాండ్ల మంద. నీ మందే అనుకుని గబుక్కుని జాయిన్ అయిపోయా. అమ్మ బాబోయ్, నాకేమీ దొరకట్లా అని అసలు సబ్జెక్టు బయట తీసింది. ఏంటది? నీ మందుని ఎక్కడ మేపుతున్నావు? హల్లెలూయా. ఆమె తెలుసు సబ్జెక్ట్ చాలా ఉందని. ఇక్కడ ఈ మేపు, ఈ మేత నీది కాదని నాకు అర్థమైంది. నీ దండం పెడతాను, అయ్యో నాకు సంఘం పిచ్చి, డినామినేషన్ పిచ్చి ఏమి లేదు. ఇక ఏదో మంచి వచ్చాడు అలవాటు పడడానికి ఇక్కడ చద్దాం అని నాకేమి లేదు. యేసు రక్తం చేయం. నువ్వు ఎక్కడ మేపుతున్నావు చెప్పు, ఆడ పరిగెత్తుకొత్త. ఇదంతా నాకు సెట్ అవ్వదు అని గోల పెట్టింది. అక్కడ తాగిందా? ఆగల. మధ్యాహ్నమందు ఎచ్చటి నెడుకు దాన్ని తోలుదువో, లోకమంతటి మీదకి ఒక భయంకరమైన ఎండ, శ్రమ, కష్ట కాలము రాబోతుంది. ఆ ఎండకు తాళజాల లేక ఏదో ఒక నీడను జనులు ఆశ్రయించే కాలము రాబోతుంది. ఆ నీడలో నీ సంఘాన్ని ఎక్కడికో ఒక నీడకి తీసుకెళ్తావు. అంటే లోకమంతటి మీదకి రాబోతున్న మహాభయంకర ఉగ్రత కాలమున దేవుడు తన సంఘమును మధ్యాకాశములో దాచి పెడతాడన్న సంగతి ఆమెకు తెలుసు. సబ్జెక్ట్ ఉన్న మనిషి, వచ్చిన స్వావది. ఇప్పుడు ఏడుపంది అది. ముద్దుముఖముడు ఫెయిల్ అయితే వీడికి బాధ ఉంటుంది. మంచి బ్రిలియంట్ స్టూడెంట్ ఫెయిల్ అయితే టీచర్ కూడా ఏడుపు వచ్చింది, పేరెంట్స్కే కాదు. ఆడు పాస్ అవుతాడండి, ఆడు ఫెయిల్ అవ్వడం ఏంటి? ఫ్రీగా పెట్టే మిడ్ డే మీల్స్ కోసమే స్కూల్కి వచ్చేవాడు, అంత తిన్న తర్వాత కూడా బొత్తిగా చదవనోడు, ఆ తిండి అంత అల్లరికే వాలేవాడు. ఆడి మీదకి మాస్టర్కి ఏం ఆశ ఉంటుంది? గవర్నమెంట్ కొట్టుద్దని ఇన్ని కొట్టకుండా ఊరుకుంటాడు అంతే. ఈ నిజాలు కాదా? మీరు నవ్వుతారు కానీ నిజాలండి. అసలు ఈ బొగలు కొడదాం అనిపించుద్ది మాస్టర్కి, కానీ నన్ను బొగలు కొడతారు, నీకు హక్కు లేదు అని టీచర్లకు తెలిసే బాధలు కదా. పళ్ళు పట్టు కొరికి సరే తగలబడు అంటాడు, ఏం అనలేక. విన్నావా? ఆ బిడ్డ సబ్జెక్ట్ ఉన్న మనిషి. లోకమంతరి మీదకి ఒక భయంకర ఎండ రాబోతుంది. ఎవడు ఆ ఎండకు తాళలేడు, ఏదో ఒక నీడకు పరిగెడతారు. ఆ సమయంలో నీ మందను నువ్వు జాగ్రత్తగా మధ్యాకాశంలో నీడకు తీసుకెళ్ళిపోతావు. ప్రభు వస్తాడని, సంఘాన్ని దాచిపెడతాడని, ఉగ్రత తీరి వరకు అంతఃపురములో ఉండుము అనే వాగ్దానం నెరవేరుస్తాడని ఇన్ని తెలుసు. కాకపోతే ఆ నడిపింపు, ఆ రూటు కనబడతల్లా. ఎచ్చట నీడకు తోలుదువో నాకు చెప్పవా?
మరి నీకు ఏందిరా నీ తిప్పలేందంటే ముసుగు వేసుకుని దాననై నీ జతగాండ్ల మందులో నేను ఎందుకు ఉండమన్నాడు, నిన్ను ఎవడు ఉండమన్నాడు? అదే నా బాధ. రా ఇప్పటికైనా పనికి మళ్ళీ డినామినేషన్ పిచ్చి వదిలేయ్, ఏసు రక్తమే జయం. నిన్ను ఎవడు ఉండమన్నాడు? వీలైతే రాత్రికి మాట్లాడదాం ఆ గొడవంత. కానీ ప్రస్తుతానికి నారీమణి సుందరి అది నీకు నీకు అది తెలీదా? చాలా మాట్లాడుతున్నావు కదా పిచ్చిదానా. నా ప్రాణప్రియుడు అంటున్నావు, మందని ఆడమేపుతున్నావు అంటావు, మధ్యాహ్న కాలం నీడకు తోలికెళ్తావు. ఇన్ని తెలుసునే కానీ ఆయన చేతి మేత ఎట్టుంటుందో దొరకలేదు బిడ్డ. మొదటి ముద్దే నీకు తెలిసిపోవాలిగా. మా ఫెయితములో బిడ్డలందరూ కూడా చక్కగా వంటలు చేసే పాకానికి వచ్చారు. చిన్న చిన్నోళ్ళు కూడా అసలు ఎవరు వండారో అని మనం గుర్తుపట్టలేని పాకానికి వచ్చేసారు. బాగానే వండుతున్నారు. కానీ మా పాస్టమ్మ ఎప్పుడైనా పేరే పని వచ్చి ఉద్యోగం వచ్చి ఓపిక లేకపోయినా ముక్కుతమ్ములకి తెలియదు వండింది అనుకో, ఒక్క ముద్ద పెట్టేలోపు తెలిసిపోతే ఇది అమ్మ వండింది ఇయ్యాలని. తిన్నోడికి ఆ రుచి ఉండాలిగా మరి. మాట్లాడవే. ఒక్క ముద్ద పెట్టేపాటికి ఇవాళ అమ్మ వండిందా ముఖాల్లో తెలిసిపోతూనే ఉంటుంది ఫీలింగు. ఎరా అంటే అయ్యా ఇవాళ అమ్మ వండింది కదా. తొలి ముద్దకే ముఖం ఇప్పారిపోయింది కోడికి. మరి నువ్వు ప్రాణప్రియురాలివైతే, ఆయన చేతి మేత వలన బలము పొందిన వ్యక్తివైతే, ద్రాక్ష తోటకే కావలి కాసి సంరక్షించిన దానివైతే, నీ యవ్వన సౌందర్యాన్ని పనంగా పెట్టి మాడి సంగమును నిగనిగలాడునట్లుగా తోటను కలకల్లనట్లుగా చేసిన దానివైతే, ఆయన చేతి మేత నీకు ఎందుకు అర్థం కాలేదు బిడ్డ? పురిని మంది ఏదో చెతగండ్ల మంది ఏదో ఎందుకు గుర్తు రాలేదు నీకు? అరే ఎవరికైనా తెలియపోతే పెద్ద ఆశ్చర్యం లేదు, నీకు తెలియపోవటం ఏంటి? ఇప్పుడు తగువుల్లో పంచాయతీల్లో అప్పుడప్పుడు మేము మాట్లాడితే ఊరికా నువ్వు కూడా ఏంట్రా అంటాం. అంటే అంటే నీకు తెలిసి ఉండాలి కదా. ఆడంటే నువ్వు కూడానా అనేగా, ఎదిగిన వ్యక్తివనేగా, బలపడిన వ్యక్తివనే కదా, విషయం నీకు తెలీదా? ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ఎదిగిన వారే తెలియనట్లుగా ప్రవర్తించిన, తెలుసుకోకుండా మిగిలిపోయిన 1-2 సన్నివేశాలు మీ దృష్టికి తెస్తాను. దేవునికి స్తోత్రం, మీకు వందనాలు. మీరంతా కూడా ఎవడో చచ్చిపోతే మౌనం పాటించినట్టే మౌనం పాటిస్తున్నారు. అది మంచిది కాదు సార్. మన ప్రభువు మృతుడు కాదు, చావునే చంపి సజీవుడిగా మన మధ్యలో ఉన్న పునరుత్థానం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీరు మౌన వ్రతములో ఉంటే ఆ వ్రతము భంగమైపోవును గాక, మీ నోర్లు తెరవబడును గాక. కొంచెం మెయింటైన్ చేయటం రేంజ్ అనుకుంటున్నారేమో, ఆ పనికి మాలిన మెయింటెనెన్స్ అంతా నశించును గాక. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు కాకపోతే అది గుర్తురానంటే చేయకండి, తెలుసు కదా. పరలోక రాజ్యంలో ప్రవేశించరు. చిన్నపిల్లల మనసు వచ్చేయాల. ఓ పెద్దరకం బావాకండి. నువ్వు ఎవరికన్నా పెద్దోడు ఆలోచించుకోవడం నీకు భయం వేస్తుంది. నేను పెద్దోడని ఫీల్ అవుతున్నావు. ఒక్కసారి యథార్థంగా నువ్వు ఎవరికన్నా పెద్దోడివి, ఏ విషయంలో పెద్దోడివి, ఎందుకు పరువు పోయిద్ది? మాట్లాడబాక. మనందరం ఇంక ఎదగాల్సిన వాళ్ళమే, ఎక్కువ ఫీల్ అవ్వకండి. స్తోత్రం చెప్పండి. నేను మాట్లాడితే బాధపడతారు కానీ నేను మాట్లాడితే బాధ, మాట్లాడకపోతే బాధపడదు. మరి ఎట్లా? ఈ రెండింటి మధ్య ఇరుకుని పడి సత్తనాను నేను మాట్లాడితేనేమో బాధపడతాను, మాట్లాడకపోతేనేమో బాధపడట్లా. చిరుగల్లాగా నన్ను మిషన్లో పెట్టి తిప్పి పారేస్తున్నారు, పిప్పి చేసేస్తున్నారు, రసం తాగిపోతున్నారు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అది నీకు కాసిన్ని మాటలు చెప్తాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి. స్తోత్రం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 6వ వచనం. అయ్యా, వారిద్దరూ రాగా ఆయన
నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. ఆహా అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అబ్బా నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదు? అది అసలు మీరు ఎలా భయపడలేదనెను. అది నీకు తెలియకపోయినా అనండి. అది నీకు తెలియకపోయినా ఏది తెలియాలా? అది 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 మావాడు తెలివిగా దేవుని భయం అంటున్నాడు. అది కూడా తెలివే. ఇక్కడ పాయింట్ దైవ సేవకుడికి భయపడాలని చాలా వ్యూహాత్మకంగా తెలివిగా తప్పిస్తున్నాడు ఆ పాయింట్. అయ్యా మేము గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్య మావాడు మా ఏరియాకి రావట్లేదు కదా అని మావాడు అనుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలీషా ఏమన్నాడు? నేను ముసలోని గదిలో కూలబడ్డా, నా మనసు నీతో రాలేదా? అది గ్యారెంటీ. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. నేను ఇబ్బంది పెట్టాలి కాదు, నిన్ను అడ్డం పెట్టుకొని మ్యాటర్ చెప్తున్నా, జనాలకి ఏమనుకో బాగు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక సందర్భంలో ఈ పిల్లోడు అన్నాడు, నా తండ్రి కూడా నన్ను ఇంత ప్రేమించలేదు అన్నాడు కన్నీరు పెట్టుకొని. నేను అన్నాను, ఆ తండ్రి ప్రేమ నీకు అర్థం అవ్వడానికి ఇది ఒక చిన్న సూచన మాత్రమే, ఇంకో బోల్డ్ ఉంది. హల్లెలూయా. ఇక అంతకన్నా మాట్లాడితే ఇప్పుడు ఇక కూటం సాగదు, మొత్తం కన్నీటి వ్యవహారం అయిపోద్ది. నేను దానికి అక్కడ ఆప్ చేస్తున్నా. ఇక రండి, దేవునికి స్తోత్రం. గమనించు, మంచి మాట పట్టుకోండి. అహరోను మిర్యాములతో కదా ఈ ముచ్చట. వాళ్ళ ఆత్మలో ఎదిగిన వాళ్ళ కొత్త వాళ్ళ మీరు చెప్పండి. కాదండి, మన టాపిక్ ఏంటి? అది కూడా నీకు అది నేను అనేది మన పాయింట్ అది. ఇప్పుడు కొత్తగా రక్షణలోకి వచ్చిన వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు, అప్పుడే మారి ఊర్లోకి వెళ్ళి వారు చెప్పిన సమస్య లాంటి వాళ్ళు, కొత్తగా ఏడ్చి మోక్షము పొందిన పాపిష్టి స్త్రీ లాంటి వాళ్ళు అయితే ఆ మాత్రం నీకు తెలియదా అనే ప్రశ్న వాళ్ళకి తాగదు. వాళ్ళు సరిపోరు దానికి. అది డిగ్రీ ప్రశ్నాపత్రం, వాళ్ళు ఎలిమెంటరీ వాళ్ళు. ఇది పెద్దదే ప్రశ్నపత్రం. ఈ ప్రశ్నాపత్రంలో ఉన్న ప్రశ్నల్లో ఒకటి కాస్ట్లీ ప్రశ్న, అది కూడా నీకు తెలీదా? ఇంత దానమైన తరువాత ఇది నీకు తెలియపోవటమా అని నా పాయింట్. ఇప్పుడు అహరోను మిర్యాములు పెద్దోళ్ళ కాదా? ఎంత పెద్దోళ్ళు అంటే, మోషే లేపబడక ముందు, అహరోను తోడవ్వక ముందు, ఇశ్రాయేలు ప్రజలలో గోషెను రాష్ట్రములో ఐగుప్తు కాడి కింద నలిగిపోతున్న దుర్ఘడియలలో ఒక విమోచకుడు వస్తాడనే వాగ్దానము ఎత్తిపట్టి, నిరీక్షణ చచ్చిపోకుండా, విశ్వాసము ఆరిపోకుండా, సుమారు 30 లక్షల మంది ప్రజానీకములు విశ్వాసమును నిరీక్షణను నిలిపి ఉంచిన ఒక మహాప్రవక్తి మిర్యామని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే మొట్టమొదటిసారిగా విమోచించబడిన తరువాత, అనగా ఎర్ర సముద్రమును దాటిన తరువాత, యెహోవా నా బలమా అని వారు గలమెత్తి పాడినప్పుడు, అద్భుతముగా నాట్యమాడి ఆరాధించినప్పుడు, సుమారు 30 లక్షల మందిని ఆరాధనలో నడిపించిన ఒక అద్భుత వ్యక్తి. మీరు సంఘ కాపురుల స్థానంలో సంఘంలో ఆరాధన నడిపిస్తారుగా, మాట్లాడతారులేదా కదా? మీరు ఒక్క మాట చెప్పండి, ప్రజలందరినీ ఒక్క తాటి మీద ఆరాధనలో ఇన్వాల్వ్ చేయటం అంత ఈజీయా? మనకి ఎన్ని లక్షలు ఉంటారు సార్ జనం? 100, 150, 50, 60, 200, పోనీ 300. వీళ్ళందరినీ ఆరాధన నడిపించడానికి మనం ఎంత సిద్ధపాటు ప్రార్థనలో ఉంటాం, ఎంతగా ఆత్మతో తయారవుతాం, అక్కడికి వెళ్ళాక వారిని ఎంతగా ప్రిపేర్ చేస్తాం కదా.
ఇన్ని చేసినాక కూడా ఒకడు ఫోన్ చూసుకునేవాడు ఉంటాడు. కళ్ళు తెరిచి పక్కనోడు ముఖం చూసేవాడు ఉంటాడు. అసలు కదలకుండా కూలబడి తెచ్చేవాడు ఉంటాడు. ఈ కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టేవాడు కూడా బోర్లించిన పాత్రలాగాడు. కళ్ళు మూసుకుంటాడు తప్ప లోపలికి ఏమి దిగదు. అసలు కుళాయి కింద పాత్ర తిరిగేసి ఉంటాడు. గట్టిగా 100 మందిలో 10 మంది ఆత్మపూర్ణులు అవుతారంతే. మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను. మీ సంఘంలో కొంచెం ఆరాధన నడిపించగలని యవనస్తులు ఉన్నారు. ఈ కృప పొందారు, ఈ నడిపింపు అబ్బింది, వాళ్ళకి చక్కగా నడిపిస్తున్నారు. మీరు వారిని ప్రోత్సహించడానికి, రెండవ తరాన్ని తయారు చేయడానికి వర్షిప్ వాళ్ళకి ఇచ్చారు. మీకు బద్ధకమేం కాదు, అంతకన్నా భాగ్యం ఏముంది, వాళ్ళకి ఇచ్చారు. చక్కగా నడుస్తుంది ఆరాధన. ఆత్మపూర్ణులు మనము నడిపించినప్పుడు ఎలాగో ఎవరు నడిపించిన అలాగే ఉంటారు. కొంచెం అటు ఇటు రాకుండా ఉంటాడు చూడు. ఆడు ఏమన్నా పిల్లగా నడిపిస్తాడు, పెద్ద స్పందించడం. కొంచెం ఈ మధ్య పాస్టర్ గారు బ్యా అనుకుంటా కూర్చుంటాడు. ఈ లోపు సడన్గా నువ్వే వచ్చి మైక్ తీసుకుందాం అనుకో, అట్టక్కని లెగుతాడు. అవునా కాదా? ఇదంతా మీకు టైం వేస్ట్ కోసం కదా నేను చెప్పేది. నడిపిస్తున్న వ్యక్తి స్థాయిని బట్టి ప్రజల స్పందన ఉంటుంది, సహజం అది. ఉదాహరణకి నేనున్నాను, ఆరాధన నడిపిస్తున్నాను అనుకోండి ఒక సభలో. అందరూ ఖచ్చితంగా ఆయన నడిపిస్తున్నారు కదా అని గౌరవం కొద్ది. అదే నా స్థానంలో ఏసన్నకు వచ్చి నడిపిస్తే ఇంకా బీభత్సంగా ఉంటుంది. నడిపిస్తున్న వ్యక్తి స్థాయిని బట్టి ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, సహజం అది. దాన్ని ఎవడు కాదంటకి వెళ్ళలేదు. ఏసన్న గారు మహిమలోకి వెళ్ళిపోయారు కనుక బెర్క్మెన్ సే గారు వచ్చారు అనుకోండి, వారు ఉన్నారు కనుక వారి పేరు చెప్పుకుందాం. వారు ఒక పాట అందుకున్నారనుకుంటే ఆ కథ వేరుంటుంది. అది యెఫన్యా నడిపించిన దానికంటే ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. కారణం వారి మీద అభిషేకం మాత్రమే కాకుండా వారిపై జనులకున్న గౌరవం. నా పాయింట్ మీకు అర్థమైందా? మనలో ఒక పిల్లోడు నడిపించినప్పుడు వచ్చిన భారానికి అమ్మాయి చాలా పెద్ద ఆయన అనే గౌరవం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇన్వాల్వ్మెంట్ పెరుగుద్ది. నేను ఇంత ఎందుకు చెప్పానంటే, అట్లా పాట ఎత్తగానే 30 లక్షల మంది పదం కలిపారు, స్వరం కలిపారంటే మిరియాం మీద ఎంత గౌరవం ఉండాలి. ఎవరు ఆడ మనిషి కొత్తగా పాట పాడుతుంది, అమ్మా ఎవరు అనే మూమెంట్ లేదు అక్కడ. ఆమె కక్కన ప్రజల వైపుకి తిరిగి కంజర పట్టుకునే రక్తమే జయం, యథార్థమైనది నీ మార్గం అనేసరికి మొత్తం కలిపారు జనం. ఎగిరి ఆడి పాడుతున్నారు. ఆ క్షణానికి అన్ని లక్షల మందిని ఒక్క తాటి మీద ఆత్మలో నడిపించగల శక్తి అక్కడికి ఎవరికి లేదు. మీకు అర్థమైందా? పిలువబడి పంపబడ్డ మోషే, అతనికి తోడుగా ఇవ్వబడిన ఆరోను కంటే ఆ జనానికి బాగా అలవాటైన వ్యక్తి ఈవిడి. ఆమేన్. మోషే ఎక్కడో మిద్యాను అరణ్యంలో ఉన్నాడు, అరేబియా ఎడారిలో ఉన్నాడు. ఓ 40 ఏళ్ళు ప్యాలెస్లో ఉండ, ఇంకో 40 ఏళ్ళు అక్కడ ఉన్నాడు. అసలు మోషే ఎవరికి పరిచయం కాదు. ఇక్కడ మీ కొరకు ఒక విమోచకుని దేవుడు పుట్టిస్తాడని ప్రవచనం నమ్మి బతుకుతున్నారు. ఎవరు వస్తారో ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. మిరియా మాత్రం దేవుడు పంపుతాడు, నిరాశపడకండి, బలకీన పడకండి అని జనంలో. అందుకనే ఆ పాట పాడుతూ నాట్యం ఆడుతున్నప్పుడు ఆమెను ఏమని పరిచయం చేశారంటే, ప్రవక్తి అయిన మిరియాము. ఎప్పుడైనా విమోచించబడ్డదన్న మొదలుకొని వాగ్దానం దేశం చేరేదాకా మిరియాము వాడబడ్డట్టు మీకు కనబడిందా? ఒక ప్రవచనం చెప్పిందా? మరి పరిచయం చేయటమే ఇక్కడ ప్రవక్తి అని ఎందుకు పరిచయం చేస్తున్నాడు? ఒక ప్రవక్త వలెమో ప్రయాసపడింది, ప్రజల హృదయాలను దేవుని వైపు తిట్టింది, చల్లారిపోకుండా కాపాడింది. గోషనులోనే అక్కడ ఆమె సేవలు మరువజాలనివి. అందుకే దేవుడు అంత ఘనత ఇచ్చాడు ఆమెకి. ప్రవక్తి అయిన మిరియాము అని మాట్లాడాడు. మీకు అర్థమైందా? ఇంత గొప్పగా వాడబడిన తల్లి కదా ఆమె. పోనీ అహరోను తీసుకుందామా? నాకు నత్తి, నేను సరిగా మాట్లాడలేను అంటే కదా దేవుడు మోషేకి నోరుగా ఉండినట్లు, ప్రవక్తగా ఉండినట్లు అహరోన్ని ఇచ్చాడు. ఫస్ట్లో మాట్లాడింది మనోడే కదా. ఫస్ట్ కర్రబాడెత్తి పామవుతాలు ఇవన్నీ మనోడియే కదా, తక్కువడేం కాదుగా. సరే గుడారం కట్టాక ఏమైపోయాడు? ఏకంగా ప్రధాన యాజకుడు అయిపోయాడుగా. ఇంత పెద్ద మనిషి ఏమండి,
మోషే వివాహ విషయంలో వీళ్ళిద్దరు అక్క తమ్ముళ్ళు ఏమని మాట్లాడుకున్నారు? దేవుడు నీతోనే పలికించనా, దేవుడు మా ద్వారా మాట్లాడలేదా, నీ ఒక్కడివే కష్టపడ్డావా, ఈ సేవలో మా యొక్క భాగస్వామ్యం లేదా, ఈ సేవ కొరకు మేము కూడా కష్టపడ్డాం, ఈ సేవ కొరకు మేము కూడా ప్రయాసపడ్డాం, అంతా నేనే అన్నట్టుగా సొంత నిర్ణయాలు తీసుకుని ఏంటయ్యా నువ్వు నువ్వు వయసులో కూడా చిన్నోడు ఎక్కువ మాట్లాడద్దు, పెద్దోళ్ళు ఉన్నాం కదా ఒక మాట చెప్పాలి కదా. ఏం కనబట్టలేదా మేము కండ్లకు? దేవుడు నీతోనే మాట్లాడాడు, నీ ద్వారానే మాట్లాడాడు, మాలో నుంచి మాట్లాడలేదా, దేవుడు మాకు ప్రత్యక్షం అవ్వలేదా అని చెరిగి పారేశారు చిన్నోడిని చేసి. ఎవరు? పెద్దోళ్ళు ఇద్దరు, మిరియాము అహరోను. వీళ్ళట్టి చెలరేగిపోతుండగా యేసుప్రభు ఎంట్రీ ఇచ్చాడు. ఆయన అట్టంటోడు కాకపోతే మనల్ని ఎప్పుడూ చంపేద్దుడు అందరూ. దేన సేవకుని, చిన్న సేవకుని నలిపి పారేసి అంత అమాయకమైన సేవకుని ఎప్పటికప్పుడు దేవుడే సపోర్ట్ చేయకపోతే మనం ఉంచుదురా, ఈ పాటుకు కాల్చుకు తినేద్దరు జనం మనల్ని. జనం అంటే మన జనమే, బయట వాళ్ళు మన జోలికి ఎందుకు వస్తారు? వాళ్ళ దేవుడు శక్తిమంతుడు, వాళ్ళ జోలు మనకి ఎందుకు రని వాళ్ళు దూరంగానే ఉంటున్నారు. ధైర్యం వల్ల వీళ్ళకేగా. చర్చికి వచ్చేవాడికే ధైర్యం ఎక్కువైపోతుంది, వచ్చిన బాధ అది. ఎక్కువ ఎందుకులే, ఈ ఊరి పేరే పిరంగిపురం అంట. ఏ పిరంగి ఏడబెట్టి ఉంచారు, దేవునికి స్తోత్రం. అమ్మో, కనుక మన మాటలు కొద్దిగా ఉండవలేను. దేవుని స్తోత్రం. సమాధాన రాజు గారు ఉన్నాడు కాబట్టి పర్లేదు, కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. కాలికి బలపం కట్టుకొని తిరిగాడు పెద్ద మనిషి 2 సంవత్సరాలు పిరంగిపురంలో కూటం పెడతావు లేదని. కనుక దేవుని బిడ్డలారా మీరు గమనించాలని కోరుతున్నాను. ఇప్పుడు చెప్పండి, మిరియాము కానీ అహరోను కానీ దేవుడు తెలియదా? దేవుని స్థాయి తెలియదా? సేవా విలువలు తెలియదా? అయ్యో, ప్రధాన యాజకత్వపు స్థానం సారైంది. ఈ ఇద్దరు మగమహారాజులు లేని కాలంలో 30 లక్షల మందిని ఏక తాటి మీద నిలిపి నిరీక్షణ సడలిపోకుండా కాపాడిన ప్రవక్తి అండి ఆవిడ. అందుకే మీలో దీర్ఘదర్శి ఉంటే ఎలాగా, మీలో ప్రవక్త ఉంటే ఎలాగా, మీ ఇద్దరికంటే బెటర్ అని చెప్పాడు యేసుప్రభు. మీలో ప్రవక్త ఉండిన ఎడలంటే ఎవరు? మిరియాము. మీలో దీర్ఘదర్శి అహరోను. అరే నువ్వు వెలగా అనకుండా ఆయన మాట్లాడితే మరి దేవునికి స్తోత్రం. ఆ రేంజ్ వేరుగుంటుంది కదండి. నీ రేంజ్ ఇది, ఆయన రేంజ్ ఇది అనకుండా అది అహరోను రేంజ్ అంట, అది మిరియాముదిలే అని మనం అంటామని మనందరికీ యూనివర్సల్గా పనికొచ్చేలాగా మీలో ప్రవక్త ఉండిన ఎడల ఎలా ఉంటాడు, మీలో దీర్ఘదర్శి ఉండి ఎలా ఉంటాడు, మరి ఆయన అంతకన్నా ఎక్కువ కదా, ఆలోచించుకోసారి అన్నాడు. స్తోత్రం. దర్శనములో చూసి మాట్లాడేవాడే, కళల్లో చూసి మాట్లాడేవాడే, వాక్యం చదువుతుంది అర్థమయ్యే ఒక మాట చెప్పేవాడే ఇంత రేంజ్ ఉంటే, నా స్వరూపము నిదానం చూసి ముఖాముఖి మాట్లాడేవాడికి ఎంత రేంజ్ ఉండిద్దిరా? మీరు ఎట్ట మాట్లాడుతున్నారు? అసలు కడుపులో భయం లేదా అని అడుగుతున్నాడు. ఎవరిని? మిరియాము అహరోనులను పట్టుకొని. నా ప్రశ్న, అవునమ్మా మీరు ఇంత పెద్దోళ్ళు కదా, అది కూడా మీకు తెలీదా? ఏది అందరం ఒకటే కాదని, అందరం సమానం కాదని, సేవలో వ్యత్యాసం ఉందని, పిలుపులో వ్యత్యాసం ఉందని, స్థానంలో వ్యత్యాసం ఉందని, నక్షత్రానికి మహిమలో వ్యత్యాసం ఉందని నీకు తెలీదా? అది ఆయన మాట్లాడింది అక్కడ. ఇంకెవరికన్నా అయితే మీకు తెలియపోవడం ఏంటండి? దేవుని స్వరమైన వ్యక్తివేగా, దేవునికి నోరుగా వాడబడ్డ వ్యక్తివేగా, దేవుడు నీలో నుంచి కూడా పలికించాడు కదా. ఓ డైలాగ్ కొడతా నేను, దేవుడు నీ ద్వారానే మాలో నుండి మాట్లాడలేదా?
అని అడిగారుగా, ఏమండి అడిగారుగా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇది కూడా ఆయనే పలికించాడా? అది ₹1,00,00,000 నువ్వు పట్టుకోగలిగితే. దేవుడు మా ద్వారా పలికించలేదా అన్న ప్రశ్నకు నాకు కౌంటర్, ఇది కూడా ఆయనే పలికించాడా? మరి ఆయన పలికించే నోరు ఇప్పుడు సొంతంగా పలుకుతోందే. ఏం ఆ నోరు ఆయనకి అంకితం చేయడం మానేసావా? సొంతంగా వాడుకోవడం స్టార్ట్ చేసావా? ఒకప్పుడు దేవుడు పలికిన నోరిది అని ఇప్పుడు నువ్వే పలుకుతున్నావా? డేంజర్ సుమా, దెబ్బతినేస్తావు. దేవుడిచ్చిన ఘనతే కదా సార్ మనకి ఈ సేవలో. మనకంటే చదువులో, వయసులో, ఏమండి సంపదలో పెద్దవారు మనకు చేతులెత్తి దండం పెడుతున్నారంటే దేన్ని బట్టి సార్? దేవుడిచ్చిన ఘనతేగా. మరి దేవుడిచ్చిన ఘనతను అనుభవిస్తూ ఊరంతో దండం పెట్టించుకుంటూ మరి దేవుడికే కాస్త ధిక్కార స్వరం వినిపిస్తే ఆయన ఇచ్చిన ఘనతను ఆయన తీసేసుకుంటే మన పరిస్థితి ఏంటి? మాట్లాడతలేదు. చిరిగిపోయిన బట్టలు వేసుకొచ్చామని జాలిపడి రాజవస్త్రాలు ఇచ్చాడు. రాజవస్త్రాలు వేసుకొని రాజుగారికే పోజు కొట్టామనుకో, లాగేస్తాడు. అప్పుడు మళ్ళీ ఆ చిరుగులే మిగులుతాయి. మళ్ళీ పరుగు పోయినట్టు రోడ్డు మీదకి నా వరకు నేను ఒప్పుకున్నా. మరి మీ రేంజ్ నాకు తెలియదు. నాకు చదువు కానీ, అర్హత కానీ, వేదాంత విద్యాభ్యాసం కానీ, లౌకికమైన జ్ఞానం కానీ ఏమి లేవు. 18 ఏళ్ళకే ప్రభు పిలిచాడు. ఆయన నన్ను పిలుతువేందిరా బాబు అని పొరపించకపోయి ఆనందంతో గంతులేసి వచ్చేసే సేవకి. మహామహులు, పరిశుద్ధులు, నీతిమంతులు, ప్రార్థనా పరులు ఎందరో ఉండగా ఈ క్వాలిటీస్లో ఒక్కడు కూడా లేని నన్ను పట్టుకొని నువ్వు రారా అన్నాడు. ఇంతకన్నా భాగ్యమేంటి అసలు? హల్లెలూయా అని ఎగిరి దూకొచ్చేసే సేవకి. విన్నావా? కాబట్టి నేను ధైర్యంగా ఒప్పుకుంటాను దేవుని ఎదుట, మీ ఎదుట. ఘనతకు నేను పాత్రుని కాను, గౌరవం పొందనంత అనుకున్నా. నాకు ఎక్కడ ఎవరు అన్నం పెట్టినా, నాకు ఎక్కడ ఎవరు సంద ఇచ్చినా చిన్న ప్రార్థన చేసి పోతాం కదా, ఆ ప్రార్థనలో ఈ మాట అనకుండా ఎప్పుడు చేయలేదు. మీరు ఎప్పుడు విన్నారో లేదో మరొకసారి గుర్తు చేసుకోండి. రికార్డింగ్ ఆన్ చేసి జోలో పెట్టుకుంటారు, ఎప్పుడు వినండి ఒకసారి. ప్రభువా, ఈ గౌరవానికి ప్రేమకి నరుకుని కాదు నాయన, నిన్ను బట్టే వాళ్ళు ఇదంతా చేశారు. నీ ముఖం చూసే, నా ముఖం చూసేదే చేయరు. నిన్ను బట్టి చేశారు కాబట్టి ఇదంతా నీ లెక్కలో చేర్చుకునే వారిని నీ చేతులతో ఆశీర్వించి బాబుని ఒక మొక్క చేసి వెళ్ళిపోతాను. మీరు ఎప్పుడైనా వినారో లేదో మరి నాకు తెలియదు. అది ఏదో అలవాటుకు వచ్చేసింది కాదు. చాలా లోతుల్లో నుంచి, చాలా భయం, దిగులు, పశ్చాత్తాపం, బాధలో నుంచి వచ్చిన ప్రార్థన అది. మీకు అర్థమైందా? మరి అది కూడా నీకు తెలీదా అని అడుగుతున్నాను పెద్దవాళ్ళని. నేను వేసిన కౌంటర్లు మీకు గుర్తుంటే ఉపయోగపడతాయి. దేవుడు మా ద్వారా పలికించలేదా అన్న ప్రశ్నకి వెంటనే కౌంటర్, ఇది కూడా ఆయనే పలికించాడా? నువ్వు చెప్పాలి ఇప్పుడు జవాబు. ఇది దేవుని చేత పలికించబడ్డ నోరు గనుక నీ అహాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి కూడా దీన్ని వాడుతున్నావు కదూ? వద్దు. దేవుడు నీలో నుంచి మాట్లాడితే సంఘం పశ్చాత్తాపడింది, కన్నీరు గార్చింది కనుక దాన్ని ఆసరా చేసుకొని ఇది దేవుని నోరు ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి నీ స్వానుభవాన్ని, స్వాభిప్రాయాన్ని కూడా చెబుతున్నావు కదూ. దెబ్బతినేస్తావు. మిరియాము, అహరోను అది మీకు తెలియకపోయినా మేమందరం ఒక్కటే అని ఎట్లా అనుకుంటున్నావు? ఒకవేళ మిరియామే అన్నుంటే ఆ మాట, మోషే నేను సమానమే అని మిరియాము అనుకుని ఉంటే, ఒకవేళ అనుకుని ఉంటే, మరి విమోచకుడు వస్తాడని ఎదురు చూడటం ఎందుకు? నిరీక్షణ కలిగి ఉండమని చెప్పడం ఎందుకు? నేను ఆడు సమానమే, గట్టిగా చెప్తే నేను కొంత పెద్ద, నేను విమోచించేస్తానని ట్రై చేయవలసింది కదా. వస్తాడు దేవుడి సేవకుడు వస్తాడు, ఎందుకు ఆపావు జనాల్ని? నువ్వు చేయరాదా పని? నేను అతడు ఒక్కడే అనుకోండి, నిన్ను కూడా కింద పెట్టి ఆయన ఒక్కడిని ఎందుకు పిలిచాడు సీనాయి కొండ మీదకి? ఆరోను పద్దాక ఎందుకు నువ్వు కూర్చాడు, వస్తాడు ఇచ్చారనొచ్చుగా. నువ్వు ఎట్టయితావు సమానం?
వాడబడుతున్న దైవజనులారా, దేవునికి ప్రతినిధులుగా దేవుని కృప పొందినటువంటి సేవకులారా, సేవలో, అభిషేకములో, వాడబడుటలో, దేవుని ఎంపికలో, ఏర్పాటులో వ్యత్యాసం ఉన్నదని మీకు తెలియదా? అంతా ఒక ఘాటున కడితే నీకు కోరహుకు తేడా ఏమున్నది? కొరహే ఉన్నాడు, ఇశ్రాయేలు సమాజములో ప్రతివాడు పరిశుద్ధుడే అన్నాడు. దేన్ని బట్టి కోరహు పరిశుద్ధుణ్ణి అంటున్నాడు? దేన్ని బట్టి అంటే పస్కా పశువు రక్తము ద్వారా విమోచించబడ్డారు. 2, ఎర్ర సముద్రము ద్వారా బాప్తిస్మాన్ని పొందారు. మీకు అర్థమవుతుందా? దిగి వచ్చినటువంటి మహిమ ద్వారా పరిశుద్ధపరచబడ్డారు. 29, నా మహిమ వలన మిమ్మల్ని పరిశుద్ధపరచుదును. 3 అంచెలుగా వారు పరిశుద్ధపరచబడ్డారు. అందుకే నేను కూడా పరిశుద్ధనే. నువ్వేంటి పెద్ద, నేను ఇంకా పాపిని అనే కన్విక్షన్ ఉంటే ఆ మాట అన్నాడు. నేను కూడా పరిశుద్ధపరచబడ్డాను కదా అని. ఆ పాయింట్ కరెక్టే. పరిశుద్ధపరచబడ్డ వాడివి నీవు. పరిశుద్ధపరచుటకు వాడబడ్డ పాత్ర మోషే. నీవు కూడా సముద్రము దాటావు, కానీ సముద్రం చీల్చిన వాడు మోషే. మేము కూడా మేఘం కింద నడిచాం, ఆ మేఘం వచ్చిన కారుకుడు మోషే. మేము కూడా బండలో నీళ్ళే తాగాం, బండను చీల్చినోడు మోషే. రేయ్, పెట్టినోడు తిన్నోడు సమానం ఎట్టయితారా? బుర్ర బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. కృతజ్ఞత లేని మాటలు, బరి తెగించిన మాటలు అవి, కన్ను మిన్నుగా అన్న మాటలు అయ్యే. రేయ్, పరిశుద్ధుని అన్నావుగా, ఇది కూడా నీకు తెలీదా? పాపుల కంటే తెలీదు, లోకుల కంటే తెలీదు, మరి నీకు తెలియాలిగా. యోహాను అంతటోళ్ళు, పౌలు అంతటోళ్ళు పేతురు గారు చెప్తుంటే కూర్చొని శ్రద్ధగా రాసుకొని వెళ్ళిపోయారు సార్. వాళ్ళు ఎంత గౌరవం ఇచ్చారంటే పేతురికి. చెప్పాలంటే జ్ఞానం విషయంలో, వాక్పటిమ విషయంలో, నిర్ణయ సామర్థ్యంలో పౌలు గారు ఇంకా గట్టోడే కదా పేతురు కంటే. మాట్లాడరేంటి? ఆ మొక్క పేతురు గారే చెప్పారుగా. పౌలు రచనలు సామాన్యుడిగా అర్థం కావు, కొంచెం కష్టం. నా ఏంటి అందరికి తెలితేలే అన్నాడు. అసలు పేతురు గారే ఆ మాట అన్నాడంటే పౌలు గారి స్టాండర్డ్ ఎంత గొప్పది. ఆ స్టాండర్డ్ ఎక్కువైపోవటం వల్ల ఆ రోజులో ఒక వర్గం పౌలు గారి బోధలో బోరు కొడుతున్నాయి, అర్థం పడుతున్నాయి, పిచ్చి పిచ్చి మాటలనే వాళ్ళంట. ఆ రేంజ్ దొరక్క ఒకడు పౌలు గారి బోధనలో ఒకడు ఎందుకు కొరగా అనివి అను. మీరు ఆ పదం అమ్మో, పౌలు గారి బోధన పట్టుకొని ఎందుకు కొరగా అన్నారంట. అసలు ఏ ఊరాళ్ళు? మనుష్యుడెవడును వచింపకూడని మాటలు స్వయముగా దేవుడే మధ్యాకాశంలో 3 అక్షరాలు కూర్చోబెట్టి చెప్తే సబ్జెక్ట్ నేర్చుకొచ్చినాడు కదా. ఆయన ప్రసంగం అంట కొరగా అన్నాడు. ఊడురాడు అసలు ఆడు కదా కొరగానోడు. పౌలయ్య గారు బోధన పట్టుకొని కొంతమంది భలే సులువుగా మాట అనేస్తారండి. ఉందలేండి, బోళ్ళు విన్నాం మేము. 1 నెంబర్గా శైతాన్ బన్గా ఉన్నాయి, అందులో డౌటే లేదు. అడు బోల్డ్ విన్నాడంట. లూసిఫరు వాడు తమ్ముడు మాట్లాడుకుంటే ఈయనుంటాడు. వీడు నీకు మళ్ళీ మాటలు మాట్లాడతాడు ఒక్కొక్కడు. కడుపులో భయం లేని వ్యవహారం సార్ ఇది. కడుపులో దేవుని భయం ఉన్నాడు. ఎంత అడ్డగోలు గట్ట మాట్లాడ్డో ఏంటి అసలు? అంతు పంతులు లేకుండా మాట్లాడటం ఎవడాడు? ఓషాను పట్టుకుని నువ్వు ఎందుకు హెచ్చించుకుంటున్నావు అంటాడు. ఒరే, అది ఫీలింగ్ ఏంది? సేనాయ కొడుకు నన్ను పెట్టుకెళ్ళలేదు, నువ్వు అక్కడ వెళ్ళావనా? తీసుకెళ్ళవలసింది, అసలు వదిలిపోను. కాలిపోయారంట. ఇశ్రాయేల్ పెద్దలు 70 మంది వెళ్ళారా? వాళ్ళు దిగొచ్చాక ఏమన్నారు? ఇంకొకసారి దేవుడి దగ్గర మమ్మల్ని తీసుకెళ్ళావంటే మాత్రం మర్యాద ఉండదు. నువ్వు వెళ్ళు, ఏదో పడు, మాకు చెప్పు, మేము రావా అనలేదండి.
జనాల కోరికరది. అది కూడా పెద్దోళ్ళ కోరికరది. ఈ సావు మేము సావలేమో, దహించు అగ్ని, మంట, ఆ ధూమము, ఆ పొగ, ఆ వేడి, వామ్మో! మేము పెద్దలం కాదా, మమ్మల్ని పట్టించుకోవట్లేదా, నువ్వు ఊరేగితే తీసుకెళ్ళి 70 మంది నాడు తీసుకెళ్ళా దండం పెట్టి, ఇదిగో ఇంకొకసారి దేవుడికి ఏకెత్తే నువ్వు వెళ్ళు మేము రాం అని బతిమలారండి. ఏం తమాషనా? యెషయా అన్నాడు ఆ మాటని, మీలో దహించు అగ్నితో నిత్యము సహవాసము చేయగలిగిన వాడెవడు? అంత ఈజీ కాదు అది. నీ మాట చాలయ్యా నవ్వుతారా మాట్లాడతాడు. అంత ఈజీ కాదురా బాబు. ఇంతమంది కోరిక మేరకు ఇంతమంది తరపున సిలువు భరించడానికి, ఆ వేడిని తట్టుకోవడానికి, ఉగ్రతను భరించడానికి, కాలిపోవడానికి, ఒక సమిధిగా మారడానికి ఇష్టపడి దేవుడు పిలిచిన వల్ల పరిగెత్తి కొండెక్కిపోతే నువ్వేంటి హెచ్చించుకుంటున్నావు? నేను ఏడ చస్తాను, నువ్వు వెళ్ళరా. అసలు క్రికెట్ బ్యాట్ సరిగా పట్టుకొని పొజిషన్లో నిలబడటం, పిచ్ మీద ఫుట్ వర్క్ లేనోడు సచిన్ టెండూల్కర్ షాట్ని ఇటు విశ్లేషణ చేస్తాడు కూర్చొని. క్రికెట్ పండితులు అన్నేమో క్రికెట్ దేవుడు అని పేరు పెట్టే. టెక్స్ట్ బుక్లో ఉన్న షాట్ ఇది, ఇతను ఈ షాట్ ఆడలేడు అని చెప్పటానికి లేదని కీర్తికరించే. వన్ ఆఫ్ ద మోస్ట్ క్లాసికల్ షాట్స్ అని పేరు పెట్టే, గ్లోరియస్ షాట్స్ అన్న పదం వాడే. వీడు గూటి బిల్లాడే రకం. ఈడంటాడు చెత్త షాట్ ఆడాడు. అసలు ఫుట్ వర్క్ చూడండి ఎంత చండాలంగా ఉందో. అదేంటండి, ద వెరీ సెలెక్షన్ ఆఫ్ ద షాట్ ఈస్ వెరీ బ్యాడ్. అబ్బా అసలు ఏందిరా నువ్వు మాట్లాడేది? పెద్దంతరం చిన్నంతరం ఉండి సత్తలేదు పాస్టర్ గారులకి. ఈ మధ్య ఎత్తి మీద చేయి పెట్టేపాటి కుమ్ములు వచ్చేతనే కోడికి ఆర్డినేషన్ అయ్యేపాటికి, ఏయ్ నువ్వెందుకు ఎత్తుకుంటున్నావు? చూడానా ఇప్పుడు దొరబడ్డాడు మన ఫ్యానానికి. అవి సైలెంట్లో పెట్టుకోవడం, స్విచ్ ఆఫ్ చేసుకోవడం, అది చెప్పినా తెలిసి చేస్తలేదు ఒకడికి. షాట్ అంతా ఫోన్లు కొనుక్కొని మా మీద కొత్తన్నారు. స్తోత్రం. వాడటం తెలియకండి ఫోన్లు కొనేసుకుంటున్నారు. తండ్రి కొడుకులు వచ్చారు మీటింగ్కి. తండ్రి గారు తెస్తే ఎంత పెద్ద ఫోన్ ఉంది, అడిగి ఆపరేట్ చేస్తాం రాదు. కొడుకు లాక్కొని నా భయానికి వైబ్రేషన్లో పెట్టించాడు. జేబులో కూడా పెడతాడు, చేతిలో పట్టుకున్నాడు. అదొక పోజు. చేతిలో పట్టుకొని కూర్చున్నాడు. ఈలోపు ఫోన్ రింగ్ అయింది. అది వైబ్రేట్ అయితే భయపడిపోయండి. అమ్మో పెద్ద అరుపరిచి ఇసిరేశాడు. షాక్ కొట్టింది. నానా 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 అంటే అసలు మనోడు ఇంట్లా అమ్మోయ్ బాబోయ్ ఫోన్ తెచ్చిస్తే ముట్టుకుంటలా. ముందు చూడలేదు అయిందిరా. అసలు గుండెకాయ అదిరిపోయిందంటండి. కొన్ని ఫోన్లకి వైబ్రేషన్ మోడ్లో పెడితే అసలు మొత్తం గుండెకాయ ఊపిరితిత్తులు అన్నీ కూడా కదిలిపోతాయి. అటుండి దప్పున్నట్టు చెత్త పట్టుకుని కాపలేవు. నేను అడిగేది అది కూడా నీకు తెలీదా అని. అదేందండి అట్లుంది వాక్యంలో. నారీమణి సుందరి అది నీకు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ద్రాక్ష తోట కావలిగా వచ్చాను, అతను నా ప్రాణము కంటే ప్రియుడు, నేను జతగాంట్ల మందులు ఉండిపోయాను, అయ్యో ప్రియుని వంద సంగతి ఏమిటి, అదే నీడకు వెళ్ళబోతా ఉన్నది. ఇన్ని మాట్లాడుతున్నావు కదా, మరి ఆ రూట్ తెలియలేదు నీకు ఇంకా? మరి ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు?
దేవుని నోరుగా వాడబడినటువంటి వ్యక్తులకు దేవుని సేవకుల అభిషేకముల వ్యత్యాసం తెలియపోతే ఎలా? దేవుడు మాలో నుంచి మాట్లాడాడు గనక, దేవుడు మాలో నుంచి కూడా మాట్లాడాడు గనక మేము మోషే కంటే తక్కువ కాదనుకుంటున్నారు. ఎంత తక్కువ దేవుడు వివరించాడు. మీరు దర్శనాలు చూసి మాట్లాడుతున్నారు, మీరు గూఢభావాలతో మాట్లాడతాడు. అతను నా స్వరూపాన్ని నిదానం చూస్తాడు. అది కూడా నీకు తెలియదా అన్న చోట నేరుగా అడగాలంటే ఏమని అడగాలి? అభిషేకములో అభిషక్తులలో తేడా ఉన్నట్లు నీకు తెలియదా? ఆ వ్యత్యాసం నీకు తెలియదా? స్థాయి భేదం నీకు తెలియదా? అంతా ఒకటే అనుకుంటున్నావా? తప్పు కదా, తప్పు కదా. వారి తల మీద దేవుడు నిలిపిన అభిషేకం, దేవుడు వారికి ఇచ్చిన పిలుపు, దేవుడు తన దగ్గర వారికి ఇచ్చిన స్థానం మనకు తెలియకపోతే ఎలా? ఈ ఉదంతములో ఇది ఒక కోణం, ఇదే ఉదంతంలో రెండో కోణం మాట్లాడదాం. మీకు చెప్పిన కాడికైతే నా బాధ అర్థమైందిగా. ఏమంటలా? హల్లెలూయ. ఇదే కాంటెక్స్ట్లో ఇంకో కోణం కూడా ఉంది, అది కూడా మీకు మనవి చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఏమంటే, మోషేను గురించి వీళ్ళు మాట్లాడుతూ దేవుడు నీ ద్వారానే మాట్లాడినా, దేవుడు మాలో నుంచి కూడా మాట్లాడలేదా? మేము ప్రవచింపలేదా? మేము కూడా వాడబడ్డాం. మోషే మాత్రమే కాదు, మేము కూడా ఇన్ని లక్షల మంది విమోచనలో మా కష్టం కూడా ఉన్నది, మా ప్రయాస కూడా ఉన్నది, మేము కూడా ప్రయాసపడ్డాం అని అన్నారు. ఒక బలమైన దైవజనుడు ఉన్నాడు అనుకోండి, వేవేల మందిని రక్షిస్తున్నాడు అనుకోండి, దేవుని కృపలో బలమైన దేవుని రాజ్యం కడుతున్నాడు అనుకోండి. కొత్తగా సేవకు వచ్చిన పిల్లోడు కొంతకాలం ఇలాంటి అయ్యి చేతిలో పడితే పరిచయం నేర్చుకుంటే మంచిదని ఆశించి శరణు వెళ్ళాడు. సర్లేనా ఉండు అన్నాడు. ఫేతోములో ఉన్నాడు, ఒక 10 ఏండ్లు ఉన్నాడు కనుక పరిచయంలో పాలు పొందాడు. 11వ ఏట వాడు వచ్చి 10 ఏండ్లు నీ పరిచయంలో నేను ఉన్నాను కనుక నాకు ఒక 2 బ్రాంచీలు అన్నాడంట. ఏందిరా అంటే, మరి అంతా నువ్వు ఒక్కడే కష్టపడ్డావా? మేము కష్టపడలేదా? తిని పడుకున్నాం మేమేమన్నా? మేము ప్రయాసపడలేదా? మేము ఉపవాసాలు లేమా? మేము స్టేజీలు కట్టలేదా? మేము సౌండ్ వేయలేదా? అసలు మేము ఏం ప్రయాసపడలా? ఈ 10 ఏండ్లలోనే 4-5 బ్రాంచీలు కొత్తగా వచ్చినాయి నేను వచ్చాకే. అంటే ఆ సౌండ్ ఏంటి? నా వల్ల, నా కష్టం వల్ల, నేను కూడా కలవటం వల్ల, నేను కూడా ప్రయాసపడి. అయితే నువ్వు ఒక్కడవైతే నీ బ్రాంచీలు అయ్యి ఉండేవి కాదు. అభివృద్ధిలో నాకు భాగం ఉంది కాబట్టి నాకు కూడా వాటా. ఆడెవడాడు? కోరొక బ్యాచ్ అది. అసలు గుర్తుపట్టవలసింది ఏంటి? ఈ 10 ఏండ్లలో నా కష్టం కూడా ఉంది కాబట్టి. నీ కష్టమే వర్కౌట్ అయితే మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎడారి ప్రాంతమునకు పోయి దాని జనములు గల పట్టణముగా మార్చాల్సింది కదా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ కష్టము ఫలితము రాబట్టగలిగింది అయితే ఎందుకు ఈ గుడారంలో చేరావు? మరి వెళ్ళి వేరుగా పాకేసుకోవలసిందిగా. ఈ శాతగాని పనికి మాలిన సన్నాసి రకం మాటలు. నా మాట ఏనండి మంచిగా. ప్రభువా, ఆయన మాతో మాట్లాడలేదా, మా ద్వారా పలికించలేదా, అని మీరే వాడబడ్డారా అన్నారుగా. వాడబడిన క్రమాన్ని వాళ్ళు చెప్పారుగా. అప్పుడు దేవుడు ఏమన్నాడు అంటే, కాదులే, అతడు నా ఇల్లంతట్లో, అతడు భూమి మీద మనుషులందరిలో. వాళ్ళు ఏం చెప్తున్నారు? దేవుడు మమ్మల్ని వాడుకోలేదా? దేవుని చేతులు మేము వాడబడలేదా? మా నోట్లోంచి కూడా దేవుడు ప్రవచింపలేదా? వాడబడ్డ తీరును గురించి వారు మాట్లాడుతున్నారు. యేసు ప్రభు మాత్రం అన్నాడు, నమ్మకమైనడు, అసాత్వికుడు, ఊరుగా ఏంద్రా తప్పది, సాత్వికుడాడు. వాడబడ్డదేమో వీళ్ళు చెబుతున్నారు,
స్వభావమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు దేవుని దగ్గర మార్కులు దేనికి పడ్డాయి? అది నీ యాటిట్యూడ్ రా బాబు. రే నువ్వు 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 కూర్చోవటం, నువ్వు నుంచోటం, నీ కాలు మీద కాలు, నీ గొడవ, నీ గోత్రం, నువ్వు హైరార్కీగా మాట్లాడడం, తలబిరుసు అయ్యి ఆటలకి వేస్తున్నాడు మార్కులు. నేను స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని ఆరాధన చేయగానే అల్లాడిపోయారు జనం, నువ్వు దానికి వేసుకుంటున్నావు మార్కులు. మొన్న ఒక మినిస్ట్రీలోంచి, నన్ను అడగబాకండి పేర్లు, మొన్న ఒక మినిస్ట్రీలో నుంచి ఒకరిని గెంటేశారు. వాడు ఎవ్వరం మొగలేక వాడిని బహిష్కరించారు, వెలివేశారు. ఆడు బయటకు వచ్చి నేనున్న కూటంలోకి వచ్చాడు. చూసా, ఓరింది ఈడెందురో ఏడు తెచ్చాడు. ఎందుకంటే మనకు ఆ పరిచర్య అందరూ తెలుసు కదా. మా ఈడెందురో ఆడతనులు తిని చెడు చేరాడు. ఇప్పుడు ఆడ గిల్లించుకొని వచ్చి నేను చూలబడాలా, ఇదేందిరా అని నేను లోపల టెన్షన్ పడుతూనే ఉన్నా. వాడు మిల్లి నా దగ్గరికి వచ్చాడు. అమ్మ వస్తున్నాడు రావు వచ్చాడు. నేను ఒకసారి ఎందుకు కోపంగా ఉంటాను అన్న అసలు అని చెప్పేసి మామూలు ఈ బ్యాచ్ అంతా కొంచెం నన్ను మనసులో బాధ పెట్టుకుంటాను. పైకి అన్నర్లే కానీ మేము ఎంతో చక్కగా ఒప్పించి అని సిద్ధపరిచి నాన్న బాధలు పడి తెస్తాము అన్న ప్రేమతో. ఏ నాన్న అంటాడు, సెటిల్ అయిపోను, చూస్తాడు ఆడు అటే పోయాడు. మేమంతా కష్టపడి తెచ్చామని అడు చూడు. తమ్ముడు ఆ మైక్ ఉంది అక్కడ, ఆయనకి కొన్ని అనుభవాలు చెప్తాడు, చెప్పు. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ మనకు తెలుసు. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేసి వచ్చాడు, గొడవ ఏంటి, గోత్రం ఏంటి. వాడిని కోపంగా చూస్తేనే వాడు వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతేనే మనం బతుకుతాం. నా బాధలు నాకుంటే మీకు తెలీదు. అని చేర్చుకోకూడదు, చేరనివ్వకూడదు. పెద్దోళ్ళ గుండె గాయం అవుద్ది. చూసావా, వాడు ఇంత ద్రోహం చేసి వెళ్ళిపోతే జఫన్య అని చేర్చుకున్నాడు అని వాళ్ళు బాధపడతారు. తండ్రులను దుఃఖ పెట్టకూడదు. నా టెన్షన్ నాకు ఉంటుంది. వాడు ఎంతో ఆశ మీద వచ్చాడు, ఒకసారి చెయ్యట్టంటే సరిపోను, కనీసం వాడు చూడలే. మా వాడు కరకర చూశాడు, ఆడు అట్టే పోయాడు. అని తెత్తకి నాన్న సావులు తెచ్చా నేను. నువ్వు నాన్న సావులు సరి తెచ్చావుగా, నీ మార్కులు నీకు పడతాయి దేవుడి దగ్గర. నీ ప్రయాస యథార్థం, అందులో మోసం లేదు. నీ మార్కులు నీకు వచ్చినాయి, నువ్వు ఇబ్బంది పడకేక. దేవునికి స్తోత్రం. ఇక ఎంతకన్నా ఎక్కువ చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకోండి, అన్నీ చెప్తామైంది. సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట అన్న. కొన్నిసార్లు ఎందుకు అన్న చాలా సహిస్తాడు, అన్న చాలా ఓపిక పడతాడు, చాలా బాధలు ఎన్నో శ్రమలు పడుతున్నాడు. కానీ కొన్నిసార్లు ఊరక రోజులు ఆడతాడు. అసలు వెనకాల పోడు సాగు ఉంటుందండి, మీకు తెలీదు. మీకేమో మీరు వాడు అంతే కనపడద్ది, నాకేమో ఇక్కడ దాకా కనపడుతుంది. ఆల్రెడీ స్టేజ్ మీద ఉన్నాను కాబట్టి చూస్తున్నాను, వాళ్ళందరూ కనపడుతున్నారు. మీకేమో కనపడుతున్నా, నేను ఒక్కనే కనపడుతున్నాను. నేను వాళ్ళని కూడా చూసుకుని అమ్మో అనుకొని చెప్తున్నా. నువ్వేమో నేను ఒక్కనే కనపడుతున్నాను, ఎందుకు ఇప్పుడు బాగానే ఉన్నాగా, ఇప్పుడు మళ్ళీ ఫీలింగ్స్ మార్చేమైంది అని నువ్వు అంటున్నావు. నాకు కనపడే వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, అర్థం చేసుకోండి. దేవుని స్తోత్రం, మీ అందరికి వందనాలు. ఇతడేమో వాడబడే దాని గురించి మాట్లాడతాడు. ఎవరు? అహరోను మిర్యాములు. దేవుడు ఏమంటున్నాడు? స్వభావం గురించి మాట్లాడతాడు. దేవుని ఎదుట తలాంతుల కంటే స్వభావానికి ఎక్కువ స్థానం ఉందని మీకు తెలీదా? నేను చెప్పేది అది కూడా మీకు తెలీదా? నారీమణివి సుందరివి కదా, మధ్యాహ్నమందు నీడొక సంగమును తోలికెళ్తాడని తెలిసిన మర్మాలు కలిగిన వ్యక్తివి కదా, ఆయన వద్ద స్వభావానికి ఉన్నంత విలువ తలాంతులకు లేదని తెలీదా? ఇక్కడ యాటిట్యూడ్ మ్యాటర్స్ అండి. స్వభావం అది కూడా నీకు తెలీదా? దేవుని సంగమా, దైవ సేవకులారా, మరొక చిన్న ప్రశ్న మత్తయి సువార్తలో ఉంది, 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయం ఓపిక చేసుకొని 21 నుంచి. నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకామె,
నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. స్తోత్రం చెప్పండి అందరు కూడా. హల్లెలూయా. జబదయి కుమారుల తల్లి అనగా యోహాను యాకోబుల తల్లి. యోహాను యాకోబును ఉద్దేశించి ప్రభుతో మాట్లాడుతూ, నీ రాజ్యములో కుడివైపున పెద్దోడు ఎడవైపున చిన్నోడు నా కొడుకులిద్దరూ ఉండాలి, ఈ మనవిని ఆలకించమని బహాటముగా బహిరంగంగా జనముల మధ్య యేసు శరణు పడింది. కెనాలు ఎరిగిన మీకు తెలుసు, ఆమె స్వచ్ఛందంగా వచ్చిన వ్యవహారం కాదని, కొడుకులిద్దరూ మంచి ప్రిపేర్ చేసి తెచ్చారని మీకు తెలుసు. ఓ చిన్న దొంగతనాన్ని పట్టుకోలేకపోతానంట పోలీసులు. జడ్జి గారు కంపు తిట్లు పెడతాడంట, మీకు ఎందుకు అసలు ఉద్యోగాలు, ఈ చిన్న దొంగను పట్టుకోలేకపోతే సిగ్గు లేకుండా వస్తున్నారని తిడుతుంటే, ఆ తిట్టించుకొని తల వాసిపోయి బయటకు వచ్చి ఆ సుఖం లేదు. ఓ దారి పోయిన బకరకైనా పట్టుకున్నారు, ఆ దొంగతనం చేసిన ఉపకారం మా అయితే 100 రూపాయల పైన ఎత్తాడు, నీకు 500 ఇస్తాం, ఇంటికాడ 1000 రూపాయలు ఇస్తాం, చికెన్ కూర తెచ్చి పెడతాం, మళ్ళీ తిట్టి చంపేస్తున్నాడు అని. అంటే ఒరే నేనే దొంగతనం చేశాను అంటే 500 ఇస్తావా, ఇంటికాడ 1000 రూపాయలు ఇస్తావా, చికెన్ కూర తెస్తావా, తప్పేముందిపా, 100 రూపాయలుగా పైన కట్టేది అని ఆడు వచ్చాడంట. బోన్లు ఎక్కించారు, ఎరా నువ్వేనా దొంగతనం చేసిందండి, అవునయ్యా. ఆ డబ్బులను ఖర్చు పెట్టేసావా, అవునయ్యా. అలా 2-3 ప్రశ్నలు అడిగారు, చెప్పారు. లాస్ట్లో జడ్జి గారు అన్నారంట, అయితే మొత్తం మీద చివరికి నేరమును నేనే చేసినట్లు అంగీకరిస్తున్నావు అన్నమాట అన్నారని జడ్జి గారు. ఏమన్నాయా ఈ మాట చెప్పలేదు నాకు అన్నాడు అంటాడు. మీరు చెప్పిన పై 3 చెప్పారు, హ్యాష్ట్యాగ్ చెప్పేసా, ఇది చెప్పలేదు నాకు అన్నాడు. ఇక ఆ రోజున పోలీసు వాళ్ళ సంగతి చూడండి. ఇది ఎందుకు చెప్పానంటే, జబదయి కుమారులు అమ్మకి ఎక్కించి తీసుకొచ్చారు కోటానికి. ఈ రాజ్యములు కుడి వైపున మంచి మూమెంట్, జనం మధ్యలో నువ్వు అడుగు కాదండవు, నీ కన్నీరు చూసి ప్రార్థన చేసి సరే బిడ్డ అంటాడు. ఆమెనంటే వెనక్కి తీసుకోలేడు. పర్సనల్లో రూమ్లో మేము అడుగుతుంటేనేమో చిరాకు పడుతున్నాడు, సెలువులు ఎత్తుకోమంటున్నాడు, నడవమంటున్నాడు, ఇవన్నీ చెప్తాను. నువ్వు అసలు కోటంలో పెట్టు. ఈ మధ్య పేతురు కొంచెం స్పీడ్ అవుతున్నాడు, అసలు అని తెచ్చింది నేను, అందరికన్నా ఫస్ట్ నేను మాట్లాడితే పద్యానికి ముందుకు పోతున్నాడు. ఈలోపు ఈయనేమో పుచ్చుకుని వెళ్ళిపోయినంటే మనం వెనకబడిపోతాం. ఆయన ఉండగానే కూర్చి ఈడిదే అనిపించుకుంటే, నా తర్వాత నాయకుడు వీడి అనిపించుకుంటే బాగుండిద్దని. ఇంత తతంగం ఎవరో యేసు రొమ్మున అనుకునేవాడు. అసలు అది నా బాధ. ఇస్కరియోతు కాడ అయితే చెప్పేది ఏముంది, ఆడు ఫస్ట్ నుంచి ఇంతే పనికి మళ్ళీ ఆడు కాదు, పనికి మళ్ళీ బుద్ధిని వరు మూసుకో అని వీళ్ళిద్దరిని తిట్టిన వాళ్ళు ఇస్కరియోతు కూడా ఉన్నాడంట. ఆడికోండి నచ్చలే ఇది తెలుసా. 22-23 వచనాల్లో ఉంటుంది అన్నమాట. తక్కిన 10 మంది శిష్యులు వారిద్దరిని కోప్పడ్రి అంటే, ఆ 10 మంది ఉన్నాడు వీడు. ఏం బుద్ధులు రా, పనికి మళ్ళీ బుద్ధులు, అధికారం ఏంట్రా, పదం ఏంట్రా, పద్దాక మేమంటాం, రొమ్ముసుకో తగ్గించుకో అని ఆడు చెడుతున్నాడు. అసలు నాకు భలే ఇంట్రెస్టింగ్ పాయింట్ అది. మరి ఈడు తిట్టేది అందరూ ఏదో సందాలోంచి చిల్లర కొనుక్కున్నాను తప్ప నేను పెద్ద పెద్ద ఆశపడలేదురా. మార్కెట్కి వెళ్ళమని వస్తా సోడా దగ్గర అంతే. ఆడు పెద్ద పెద్ద 30 రూపాయలే ఆడు పెద్ద పెద్దడు సన్నాజీ రకం ఉన్నాడు. ఆడు తిడుతున్నాడు ఎవరిని, యేసు రొమ్మున యోహాన్ని. నేను అంటాను, యేసయ్య గుండె చప్పుడు నీకు తెలియలేదా యోహాను? నీకే తెలియకపోతే ఇంకెవరు తెలుస్తుంది? ఆయన గుండెకు దగ్గరకున్నది నువ్వు కదా. ఆయన ఆరంభము నుండి తను తగ్గించుకుంటేనే రండి, ఉపేక్షించుకుంటేనే రండి, సిలువనెత్తుకుంటేనే రండి, వద్దు అనుకుంటేనే రండి, కావాలనుకుంటూ రోజు చెప్పేది అది. ఆయన కూడా మహిమను వద్దనుకొని వచ్చాడు, సింహాసనం వద్దనుకొని వచ్చాడు, కిరీటం వద్దనుకొని వచ్చాడు, పరిచయం కూడా ఎప్పుడు చేయించుకుంటలా, ఆయనే చేసుకుంటున్నాడు. నీకేమర్థమైంది? యోహాను
అది కూడా నీకు తెలియకపోయినా ఆయన వెళ్ళిపోతే మాలో ఎవడో రైట్ నేను లెఫ్ట్ మా తమ్ముడు, ఆ లెఫ్ట్లో కూడా ఇంకోటి వస్తే మళ్ళీ కరెక్ట్గా టాలీ అవుద్ది లేదు మినిస్ట్రీ, అది తిప్పలు పెడతాడు, నడిపింపు కొంచెం అడ్డుగా ఉండిద్ది. మన నడిపింపుకి సహకరించేవాడు అయితేనే మేము బాగా ఆరాధన చేయగలుగుతాం. ఇప్పుడు ఆరాధన చేసేవాళ్ళు కూడా ఏసన్న గారు యూట్యూబ్లో సీడీలు చూసి అయ్యగారి పక్కన ఆనంద్ జయకుమార్ అయ్య గారు 2 సింహాల వలె పోటీపడి వర్షిప్ చేస్తుంటే పరవశించిపోతాను నేను. నాకు ఖాళీగా ఉంటే పెట్టుకొని కూర్చుంటా. ఆహాహా, ఏం మజా, ఏం ఆనందం, దేవునికి స్తోత్రం. పరవశించిపోయి 30 నిమిషాలు 40 నిమిషాలు మైమరిచిపోయి ఎంత ఆనందంగా ఉంటుంది. అలా ఆనందిస్తే బాగుండి, కానీ ఈడు ఏసన్న గారు అయిపోయినట్టు. ఆనంద్ జయకుమార్ లేకపోతే వర్షిప్ లాగదని ఈడు ఒకరిని పక్కన పెట్టి మైకి పట్టుకున్నాడు మొన్న. ఆయన పాడుతున్నాడు, ఈయన కేవలం అంటాడు పక్కన ఒకడు. ఏందిరా అంటాడు పద్దాక అని నేను బాగా కనిపెట్టి ఎంక్వైరీ పెడితే సేమ్ అయ్యే పదాలు, అవే సౌండ్లు సేమ్ వాడుతున్నాడు. ఓహో, పరీక్షలో ముద్దబ్బాయి గాడు ఒకడికి వాళ్ళ నాన్న వచ్చాడు, పాస్ అవ్వకపోతే నా పరువు పోద్దాడు, ఎట్టకు పాస్ అవ్వడం, ఇదిగో ₹10 తీసుకొని ఆడికి పుస్తకం ఇచ్చి రాయించి, ఆడి పేర్లు అయితే నా పరువు పోయిద్ది అని చెప్పేసి ఇన్విజిలేటర్కి ₹1000 ఇచ్చాడంట. ఆ రోజుల్లో ₹1000 అంటే బేబత్సం. సరే అని టెక్స్ట్ బుక్ ఇచ్చేసాడు. ఇటు చూసి జాగ్రత్త రాసేస్తున్నాడు. పట్టం ఉంటే పట్టం గీసేసాడు. కింద రాశాడంట, పై పట్టంలో చూపిన అని రాయాలి కదా, ప్రక్క పట్టములో చూపిన విధముగా అని రాశాడు. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో పటం పక్క పేజీలో వచ్చింది, వీడు రాసినప్పుడు పై పేజీలో వచ్చింది. మరి పై పట్టములో చూపిన విధంగా రాయాలిగా, ప్రక్క పట్టములో అన్న. బొమ్మ పైన వచ్చాక పక్కన అన్నాడేంటిడు అని దిద్దేవుడు ఆలోచిస్తే అర్థమైంది, మొత్తం కాపీ కొట్టినట్టు. సింప అవతల పారేశాడు. వీడు ఆ దైవజనులాగా కృప పొందకుండా, ఆత్మ పొందకుండా, నలగొట్టబడకుండా, అభిషేకం పొందకుండా ఒకటి నేర్చుకున్నాడు. వచ్చాడు మైకి పట్టుకొని ఆయన పాడుతుంటే వెనకాల అన్నాడు. నేను మెల్లిగా సౌండ్ సిస్టమ్కి సైజ్ చేశా, రెండోడు మైకి ఆపేయమన్నా, ఆపించేసా. ఆలేదు ఊలేదు, ఈడు ఆత్మ మారిపోయింది సౌండ్ తీసేపటికి. వెళ్ళి కూర్చున్నాడు. వాడి ఆత్మ సౌండ్ సిస్టంలో ఉందని నాకు అర్థమైంది. ఎఫెక్ట్లు పెట్టాలి అడిగి అనాలి, ఫ్రీలారా 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 ఫ్రీలా అనాలా, లేదా వీడికి స్పిరిట్ రాదు. ఇప్పుడు నా బాధ మీకు అర్థమైందా? మరి ఆయన రొమ్మున అనుకున్నప్పుడు ఆయన హృదయ శబ్దం నీకు అర్థం కావద్దా? ఆయనకి అధికారం ఇష్టం ఉండదు, పెత్తనం ఇష్టం ఉండదు, గొప్పలు ఇష్టం ఉండవు, తగ్గింపుని ఇష్టపడతాడు. ఉపేక్షించుకోవాలి కానీ అపేక్షిస్తే నచ్చదని తెలియద్దా నీకు? ఇంత బైబిలు, ఇంత భక్తి, ఇంత సేవ, నీకు అది కూడా తెలీదా? ఆయన మనసు తెలీదా నీకు? సుదీర్ఘంగా మిమ్మల్ని కూర్చోబెట్టాలని కాదు, కానీ నా బాధ ఏంటంటే ఆత్మలో ఎదిగిన వారికి కూడా ప్రాముఖ్యమైన సత్యములు, మూలపాఠములు అర్థం కాకపోతే ఎలా? దేవుని మనస్సు అర్థం కాకపోతే ఎలా? వాడబడుట కన్నా స్వభావం ముఖ్యమని అర్థం కాకపోతే ఎలా? అయ్యో బిడ్డ, నీకు ఆ మాత్రం తెలియదు, నేను చెప్తాను లేరా అనలా. నీకు కొత్తగా చెప్పేది ఏమి లేదు, ఆ మాత్రం కూడా తెలియదా? మందల అడుగు జాడలు బట్టి నీకు దొరకలేదు, పోతామన్నాడు. అందుచేత 50 మంది సంఘం ఈ రాత్రి ఆలోచన చేసి దైవజనులందరూ ఓ తీర్మానంకి వద్దాం. దేవుని రొమ్మును అనుకుంటాం కాదు, దేవుని గుండె చప్పుడు వినాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవునికి నోటి బూరగా వాడబడటమే కాదు, దేవుడు పలికిస్తేనే పలకాల, లేకపోతే మౌనంగా ఉండాలి. ఆమేన్. వాడబడుటకు మించి స్వభావం ముఖ్యమని మనకు అర్థం కావాలి. ఇది కూడా తెలీదా అనిపించుకునే బతుకుద్దు. ఎరిగిన వాళ్ళముగా దేవుణ్ణి సంతోషపరిచే వాళ్ళంగా సేవ చేద్దాం.
కృపగల దేవుని ఆత్మ మనకి ఈ రీతి సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆరోగ్యం అవకాశం ఉంటే మోకరించండి.